ఇది గోధుమ పిండి ఉంది, కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఏం చేస్తున్నావు ఇప్పుడు? క్యాలీఫ్లవర్ పరాటా, పన్నీర్ క్యాలీఫ్లవర్ పరాటా. స్టఫింగ్ ఎట్లా చేసుకోవాలి? ఇది ఇట్లా 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 రౌండ్ చేసేసి, ఆ స్టఫింగ్ కాదు ఇది 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 ఫస్ట్ క్యాలీఫ్లవర్ కొంచెం వాటర్లో ఉడకపెట్టి లైట్ ఉడకపెట్టుకోవాలి. తర్వాత లేదు, కొంచెం పెద్ద పెద్ద ఇంత సైజు చేసేసి ఉడకపెట్టుకోవాలి. తర్వాత దానికి గీరాలి. ఇట్లా గీరిన తర్వాత తాలింపుకి ఆనియన్ వేసేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఇది గీరిది క్యాలీఫ్లవర్ వేయాలి. కొంచెం క్యాలీఫ్లవర్ ఫ్రై అయిన తర్వాత పన్నీర్ గీరేసి వేయాలి. అన్ని మసాలా వేయాలి. సాల్ట్, మిర్చి, ధనియా పౌడర్, జీరా పౌడర్, కావాలి అంటే కొంచెం గరం మసాలా అన్నీ వేసుకొని తీసుకోవాలి. తర్వాత స్టవ్ పై నుంచి తీసిన తర్వాత ఉడికింది ఆలుగడ్డ మిక్స్ చేయాలి. ఫస్ట్ ఉడకబెట్టుకొని తర్వాత మిక్స్ చేయాలి. మిక్స్ చేయాలి. తాలింపు అయిన తర్వాత స్టవ్ బంద్ చేసిన తర్వాత కలుపుకోవాలి. మళ్ళీ ఇట్లా స్టఫింగ్ చేసుకొని లైట్గా ఇట్లా కాల్చుకోవాలి. ఇట్లా లైట్ లైట్ లైట్, ఎక్కువ ప్రెస్ చేస్తే బయట వస్తుంది. చపాతీ పిండి కింద కొంచెం మెత్తగా ఉండాలి పిండి. అందరు ఎక్కువ ఆయిల్తో చేస్తారు కదా. ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. ఎక్కువ ఆయిల్ వేస్తే కొంచెం గట్టి వస్తుంది. అట్లా కాదు, ఇది రోల్ చేసేటప్పుడు తాల్చేటప్పుడు ఆయిల్తో చేస్తారు కదా మ్యాక్సిమం. అది చేస్తే కొంచెం గట్టిగా వస్తుంది, ఆయిల్ ఆయిల్ వస్తుంది. ఇది కొంచెం పిండి చేస్తే కొంచెం మంచిగా వస్తుంది, సాఫ్ట్ వస్తుంది. నెక్స్ట్ టైం స్టఫింగ్ కూడా చూపి. ఇప్పుడు కొంచెం ఆయిల్ పెట్టాలి. ఇట్లా కొంచెం ఆయిల్ వేసేసి ఇంకా కొంచెం మంచి అయితేనే మంచిగా వస్తుంది. ఇప్పుడు తవ్వ పైన ఆయిల్ కింద ఏమయ్యొద్దా? ఏది దానిపైన వేసా కదా, ఒక్క సైడ్ వేసా, మళ్ళీ ఒక్క సైడ్ తవ్వ పైన వేసా. మీరు కావాలంటే బ్రష్తో కూడా వేసుకోవచ్చు. ఇది కాలిపోదా అక్క? అంటే ఇట్లా సైడ్స్కి లైట్గా ప్రెస్ చేయకుండా ఇట్లా ఇట్లా బెస్ట్. లేకపోతే స్టఫింగ్ బయట వస్తుంది. ఇది కాలిపోతుందేమో. ఇప్పుడు ఇట్లా వేరే సైజ్ కాల్చుకోవాలి. ఓన్లీ వన్ టైం తిప్పాలి అంతే. కావాలి అంటే మీరు బటర్ కూడా వేసుకోవచ్చు. హెల్దీ పరాటా అన్నమాట. పన్నీరు, క్యాలీఫ్లవర్. పిల్లలు ఎవరైతే వెజిటేబుల్స్ తినకపోతే ఇట్లా చేసుకుంటే చేసుకోవాలి. మళ్ళీ మీకు కావాలి కలర్ఫుల్ కావాలి అంటే ఈ పిండిలో పాలకూర కొంచెం బాయిల్ చేసి మిక్సీ వేసేసి గోధుమ పిండిలో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు కలర్ఫుల్. ఇప్పుడు కర్రీ కంటే పన్నీరు, క్యాలీఫ్లవర్, ఆలు అన్నీ ఒకటి తిన్నా సరిపోతుంది. ఇట్లా ఇట్లా ఇది వేసుకోవచ్చు. ఇది లంచ్ బాక్స్లోకి కూడా చిన్న చిన్న సైజులో వేసి బాక్స్లో పెడితే
సరే. ఓకే. చాలా మెత్తగా ఉంది చూడండి ఇది. బిలో 1 ఇయర్ బేబీస్ కూడా పెట్టచ్చు, కారం తక్కువ కారం వేసుకొని. తక్కువ